హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నవి మైసూర్లోని రోడ్లు. 80% రోడ్లు మైసూర్లో ఇలానే ఉంటాయి. అసలు దుమ్ము లేవదు, చాలా నీట్గా క్లీన్గా ఉంటాయండి. అందుకనేమో ఇండియాస్ ది బెస్ట్ క్లీనెస్ట్ సిటీ ఫస్ట్ ర్యాంకర్గా 2015, 2016లో 2 times మైసూర్కి అవార్డు వచ్చిందండి. సో మనం ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి దగ్గరలో ఉన్న చిన్న పార్కుకి బయలుదేరాము. ఆ పార్క్ పేరు శ్రీరామకృష్ణ పరమహంస పార్క్ అండి. ఇదేనండి ఆ పార్కు, చాలా పెద్ద పార్క్ అండి. సో మనం బయట బైక్ని పార్క్ చేసుకొని లోపలికి వెళ్దాము. చూడండి ఎంత పెద్దగా ఉంది పార్కు. సో ఇది రామకృష్ణ నగర్లో ఉంటుందండి. సో రామకృష్ణ మఠ వాళ్ళది, ఇక్కడ రామకృష్ణ విద్యాలయ అన్నీ వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి. సో మనం పార్క్ లోపలికి వచ్చేసామండి. చెట్టు చూడండి చాలా హైట్గా, ఎంత హైట్ ఉన్నాయి అవి. చాలా చల్లటి గాలి, చాలా డీసెంట్ కామ్ అట్మాస్ఫియర్ అండి. చాలా సైలెంట్గా ఉంటుంది, సౌండ్ పొల్యూషన్ కూడా ఏముండదు. సో ఇలాంటి బెంచెస్ అరేంజ్ చేశారు. ఇలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్, చాలా వెరైటీ మొక్కలు, చాలా వెరైటీ పూలు ఉంటాయండి. సో మేము కొన్నిటి చూపిస్తున్నాను మీకు. సో ఇలాంటి అరేంజ్మెంట్స్ ఉంటవి. మనం వీటి మీద చదువుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ టైంలో. సో ఇలా డిఫరెంట్ షేప్స్లో కట్ చేశారు చెట్లని. సో చూడండి ఎంత బాగుందో, ఒక తెల్లటి పువ్వు. సో ఇలా వెళ్తే మనము డైరెక్ట్గా పార్క్ మధ్యలోకి వస్తామండి. సో ఈ దారికి అటు ఇటు ఒక టైప్ ఆఫ్ మొక్కలు నాటారండి. చాలా బాగున్నాయి, చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. సో చెట్ల కింద ఇలాంటి బెంచెస్ని అరేంజ్ చేస్తారు. సో అలా మనం ఆ చెట్ల కింద మనం రిలాక్స్ అవ్వచ్చు. సో ఆఫ్టర్నూన్ టైంలో సో ఒక టైప్ ఆఫ్ ఎర్రటి మొక్కల్ని ఒక స్క్వేర్ టైప్లో, ఒక ట్రయాంగిల్ షేప్లో కట్ చేశారండి. చూడండి, జూమ్ చేస్తున్నాను. సో ఇలా వచ్చి ఒక 1 hour ఇక్కడ స్పెండ్ చేసిపోతే ఎర్లీ మార్నింగ్ అని ఈవినింగ్ టైంలో చాలా రిలాక్స్గా ఫీల్ అవుతాము. సో ఇలా స్టూడెంట్స్ వస్తారు, చదువుకునే వాళ్ళు చదువుకుంటారు. సో మెడిటేషన్ చేసుకునే వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటారు. చాలా సైలెంట్గా ఉంటుందండి. సో నో సౌండ్ పొల్యూషన్. సో ఇవి మీకు చూపిస్తున్నవి ఇల్లు అండి. ఈ పార్క్ చుట్టూ కట్టుకున్న ఇల్లు చాలా నీట్గా కట్టుకున్నారు. చూడండి అసలుకి ఎంత బాగున్నాయో ఇల్లు. సో వాళ్ళ అదృష్టవంతులండి. సో చాలా ప్యూర్ ఎయిర్ ఉంటుందండి, చాలా ఫ్రెష్ ఎయిర్. సో ఈ పార్క్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఒక స్పెషాలిటీ ఉంది. ఇది మీకు కనిపిస్తుంది ఒక వాకింగ్ ట్రాక్ అండి. సో మనం పార్క్ చుట్టూ వాక్ చేయొచ్చు. సో 1 kilometer ఉంటుందండి. సో చాలా నీట్గా. సో రన్నింగ్ చేసుకునే వాళ్ళు రన్నింగ్ చేసుకోవచ్చు, సో వాకింగ్ చేసుకునే వాళ్ళు వాకింగ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఎక్విప్మెంట్స్ పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలను కొన్ని అరేంజ్ చేశారండి పార్క్ మధ్యలో. సో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఇలా మనం ఇట్లా వచ్చి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అండి. సో ప్రతిరోజు మేము ఈ పార్క్ వస్తుంటాము. సో జస్ట్ 1 hour స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఈ పార్క్ చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంటుందండి. సో వాకింగ్ చేసుకున్న తర్వాత ఈ పార్కులోనే ఒక సైడ్ ఒక జిమ్ లాగా పెట్టారండి. మనం టికెట్ లేకుండా, సో ఏం కాస్ట్ డబ్బులు ఉపయోగించకుండా మనం వెళ్ళి ఆ జిమ్లో ఉన్నటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ మనము వాటి మీద ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అండి. చూడండి.